హాయ్ అండి, మిస్టర్ హ్యారియన్ హస్బెండ్ పార్ట్ 19. ఈరోజు అమావాస్య, ఇంట్లో పూజ ఉంది. అది అయిపోయాక నువ్వు ఆశు ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళండి అని అంది. అమ్మ, ఏదో పూజ అంటున్నారు కదా, మీరే మీ కోడలతో చేసుకోండి, నాకు వాటి కోసం ఏం మాత్రం టైం లేదు అని అన్నాడు. అతని మాటలకి హేమ నవ్వుతూ, అయ్యో దద్దమ్మ, ఇది అమావాస్య పూజ ఆరు ఒకటి ఎలా చేస్తుంది? ఆమెని పాద పూజ చెయ్యాలి, నువ్వు ఆమెను ప్రేమగా ఆశీర్వదించాలి అని అంది. ఓ అంతేనా అని మామూలుగా అన్న అర్జున్ వెంటనే పాద పూజ చెయ్యాలా అన్న విషయం అర్థమై ఆశ్చర్యపోయాడు. అమ్మా, ఏమంటున్నారు మీరు? నాకు అవన్నీ అసలు ఇష్టం ఉండదు, అలాంటివి ఏమీ వద్దు, మీరు ఊరుకోండి అని అన్నాడు. అజ్జు, ఇవన్నీ ఇప్పుడు నీకు అర్థం కావు, వెళ్ళి స్నానం చేసి పూజకు పంచే చొక్కా వేసుకుంట్రా అని అంది హేమ. అర్జున్ నుదుటిపై చేయి వేసుకుని, అమ్మా, ఇవన్నీ అవసరమా అని అడిగాడు. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ మాకు అవసరం, వెళ్ళి స్నానం చేసిరా అని అంది హేమ. ఇష్టం లేకపోయినా అమ్మ మాట కాదు అనలేక సరే అని తలూపి పైకి వెళ్ళిపోయాడు. అర్జున్ స్నానానికి వెళ్ళిన తర్వాత ఆరు హేమ ఇద్దరు ఇక వంటకాలు చేసి పూజకు కావలసిన సామాన్లు సిద్ధం చేస్తున్నారు. రెడీ అయ్యి కిందకి వచ్చిన నిత్య, ఆశ్రయ్, అమ్మా మేము రెడీ, అన్న ఎక్కడా అని అడిగారు. ఇప్పుడే వాడిని ఒప్పించి స్నానానికి పంపించేసరికి నా పని అయిపోయింది ఆశు అని హేమ అనగానే అందరి ముఖాల్లో నవ్వులు పూసాయి. నిత్య ఒక దాని మొహంలో తప్ప. వదిన, ఏముంటారు, ఈ స్మెల్కే నాకు ఆకలి ఆగడం లేదు, ముందు భోజనం చేసేసి తర్వాత ఈ నిత్య చేత నా పాద పూజ చేయించుకుందాం అనిపిస్తుంది అని ఆశ్రయ్ సరదాగా అన్నాడు. అది విని ఆరు ముఖంపై చిరునవ్వు విరిసింది. కానీ నిత్య మాత్రం మనసులో, ఏముంది ఇందులో, ఈమె తప్ప ఇంకెవరూ వండలేరా ఏంటి, భోజనం కనిపించగానే ఆకలితో అలమటించిన వాళ్ళలా మాట్లాడుతుంటారు అంటూ ఆరోహిని మనసులోనే తిట్టుకుని పెదవి విరిచింది. ఆశు, ముందు వాణి కోపిష్టి అన్న రెడీ అయి ఉంటే వెళ్ళి పిలుచుకునిరా, ముందు పూజ పూర్తవని, తర్వాత నీ వదిన చేసిన వంటలు ముందుగా నీకే వడ్డిస్తాను అంటూ హేమ నవ్వింది. సరే మాతాజీ, సరే, మీ ఆజ్ఞ ప్రకారం ఇప్పుడే వెళ్ళి అన్నయ్యని తీసుకుని వస్తా అంటూ ఆశ్రయ్ నాటకీయంగా చేతులు జోడించి మోకాళ్ళపై కూర్చున్నాడు. అతని తలపై మొట్టికాయ వేసిన హేమ, అల్లరి చేయకు, వెళ్ళి చూడు, వాడు ఇంకా రెడీ అయ్యాడో లేదో, లేకపోతే గదిలో ల్యాప్టాప్ పట్టుకుని అలాగే కూర్చున్నాడేమో అని అంది. ఇక నవ్వుకుంటూ పైకి వెళ్ళబోతున్న ఆశ్రయ్కు మెట్లపై నుంచి గంభీరంగా నడుచుకుంటూ వస్తున్న అర్జున్ కనిపించాడు. అమ్మా, అన్నయ్య వచ్చేశాడు అన్నాడు. పూజకు కావలసిన సామాన్లు చదువుతున్నారు. అర్జున్ పేరు వినగానే తలెత్తి చూసింది. ఒక క్షణంలో ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. తెల్లటి చొక్కా పై 3 బటన్లు తీసి ఉండడంతో ఆ చొక్కా అతని దృఢమైన శరీరానికి అతుక్కుపోయి అతని అందాన్ని మరింత హైలైట్ చేసింది. పంచెని స్టైల్ గా పైకి మర్చుకుంటూ మెట్లు దిగుతున్న అర్జున్ని చూసి తన భర్త అందానికి ఆమె మనసులో తెలియని గర్వం కలిగింది. అతని చూపు పడేంత వరకు అతన్ని చూస్తూ కూర్చున్న ఆరోహిని గమనించిన హేమ నవ్వుతూ ఆమె చెవికి దగ్గరగా వాలి, అమ్మా కోడలమ్మా, మా అర్జున్ అలా తినేసేలా మా అబ్బాయిని చూస్తున్నావే అని భుజంపై చేయి వేసింది. తను నిజంగానే నోరు తెరిచి అతన్ని చూస్తూ ఉన్నానని, అది తన అత్తగారు గమనించారని తెలుసుకున్న ఆరోహి సిగ్గుతో వారి ముఖం వైపుకు ఏ మాత్రం చూడలేకపోయింది. అత్తమ్మ, అది నేను అని చెప్పబోయిన మాట పూర్తి చేయలేక తల ఉంచుకుంది ఆరు. అయ్యో, ఈ దొంగ సిగ్గు చూడండి అని హేమ నవ్వింది. ఆ మాటలకు ఆరు బుగ్గలు మరింత ఎర్రబడి, అత్తమ్మ అంటూ వారి భుజంపై తలవాల్చింది. అయ్యో పిచ్చి పిల్ల, నీ భర్తని చూడ్డానికి నీకెందుకు అంత సిగ్గు అని హేమ ముద్దుగా అడిగింది. ఆరు మాత్రం సిగ్గుతో వారు భుజాన్ని ఆనుకుని ఇక అలాగే ఉండిపోయింది మాట్లాడలేక. అప్పుడే వాళ్ళ దగ్గరకు వచ్చిన అర్జున్, అమ్మా, మీ బిడ్డతో ముద్దులు తర్వాత పెట్టుకోండి, ఇప్పుడు మీ బిడ్డ ముద్దాడే కార్యక్రమం అయిపోయి ఉంటే ముందు పూజ పూర్తి చేయండి, నాకు తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి, చాలా వర్క్ ఉంది అంటూ కుర్చీలో కూర్చున్నాడు అర్జున్. అతని మాటలకు వెంటనే తేరుకున్నారు హేమ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఆశ్రయ్, నువ్వు కూడా కూర్చో, ఆరు నిత్య మీరు ముందు పూజ మొదలు పెట్టండి అని అంది. కింద కూర్చున్న ఆరు ముందుగా అర్జున్ పాదాలు కడగడానికి అతని పాదాలను తాగింది. ఆమె చేతి స్పర్శ తగలగానే అతని గరికైన పాదాలకు ఏదో గిలిగింత పెట్టినట్టుగా అనిపించింది. వెంటనే కాళ్ళని వెనక్కి లాగేసుకుంటూ, చాలు చాలు వదిలే అని అన్నాడు. సోఫాలో కూర్చున్న హేమ వెంటనే లేచి వచ్చి, అజ్జు, ఇంకా అమ్మాయి నీ పాదాలు సరిగ్గా కడగనే లేదు, అప్పుడే ఎందుకు లేచావు, నిన్నేమైనా తినేస్తుందా
ఊరికే కూర్చో అంటూ మళ్ళీ అతన్ని కూర్చోబెట్టింది. ఇక తర్వాత ఆరు నువ్వు మొదలుపెట్టు బంగారు అని అంది. సరే అని తలూపిన ఆరు అతని పాదాలకు భక్తిగా పూజ చేసింది. ఆరోహి చేసినట్టుగానే నిత్య కూడా ఆశ్రయకు పూజ చేస్తుంది. కానీ మనసులో మాత్రం ఈ మొద్దుకు పూజ కూడా చెయ్యాలా? హ్మ్, ఇదో కష్టం అని అనుకుంటూ ఆశ్రయ్ ముఖం వైపుకు చూసి బలవంతంగా నవ్వు తెచ్చుకుంది. చివరకు పూజ ముగియగానే ఆశ్రయ్ తన అన్న కొనిచ్చిన ఖరీదైన మొబైల్ ఫోన్ను నిత్య చేతిలో పెట్టాడు. ఎంతసేపు కనిపించని చిరునవ్వు ఫోన్ చేతికి రాగానే ఆమె ముఖంపై మెరిసింది ఆ నవ్వు. ఆరు వైపుకు చూసి కావాలని విక్రిస్తూ పైకి లేచింది. హేమ అర్జున్ వైపుకి చూసి అజ్జు ఇప్పుడు ఆరు కోసం ఏం బహుమతి తెచ్చావో ఇవ్వు అని అంది. అమ్మా, ఈ పోజు గురించి నాకు అసలు తెలీదు. మీరు ఈ ఉదయం చెప్పాకే తెలిసింది. అందుకే గిఫ్ట్ తీసుకురాలేకపోయాను అన్నాడు. ఏంటో అజ్జు, ఆశను చూడు, నీకంటే చిన్నవాడు తన భార్య కోసం ఎంత బాగా బహుమతికు తీసుకొచ్చాడు అంటూ కొంచెం కోపంగా మందలించింది. వెంటనే ఆరోహి పర్లేదమ్మా, అవన్నీ అవసరం లేదు. ఆయన ఎంత బిజీగా ఉన్నా పూజ పూర్తయ్యే వరకు ఇంట్లోనే ఉన్నారు, నాకు అంతే చాలు అంది. అవును, నువ్వు ఒక్కదానివే వాడు తప్పులన్నిటినీ సమర్థించాలి అని హేమ అనగానే అర్జున్ ఆరు ముఖం వైపుకు చూశాడు. మరుసటి క్షణమే తన మెడలో ఉన్న గొలుసును తీసి ఆరోహి మెడలో వేశాడు. ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా నేరుగా డైనింగ్ టేబుల్ వైపుకు నడిచెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుందో ఆరుకు అర్థమయ్యే లోపే అర్జున్ తన మెడలో ఉన్న గొలుసును తీసి ఆమె మెడలో వేసి వెళ్ళిపోయాడు. అది చూసిన నిత్య ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. నిజంగా ఈ అడవి మృగవేనా ఇలా చేసింది? హా, అన్నంత ఆశ్చర్యానికి గురయ్యింది. హేమ మాత్రం ఆరు నీ భర్త ఇచ్చిన బహుమతి నచ్చిందా అంటూ హేమ ఆమె ముఖం వైపుకు చూసి నవ్వింది. ఆ మాటలకు తేరుకున్న ఆరు ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. అమ్మా, ఇప్పుడు నేను ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలా లేక బయట ఏమైనా తినాలా అని అర్జున్ అడగ్గా, వెళ్ళమ్మారు, ముందు అతనికి భోజనం వడ్డించు, లేదంటే కోపంతో లేచి వెళ్ళిపోతాడు అంది. ఇక నవ్వుకుంటూ లేచిన ఆరోహి అర్జున్ ఆశ్రయ్ ఇద్దరికి తను చేసిన బొబ్బట్టు వడ్డించింది. వదిన, బొబ్బట్టు చాలా బాగుంది అంటూ ఆశ్రయ్ ఇంకొంచెం వేసుకోమని చెప్పి రుచిగా తింటూ ఉండగా అది చూసి ఆరు ముఖంపై చిరునవ్వు విరిసింది. ఇద్దరు భోజనం ముగించుకుని చేతులు కడుక్కుని అర్జున్ పైకి వెళ్లి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు. తర్వాత ఆరు, ఆశ, హేమ ముగ్గురు కలిసి భోజనానికి కూర్చున్నారు. వాళ్ళు ముగ్గురు భోజనం చేసి అయ్యాక నిత్య ఫోన్ పట్టుకుని పైకి వెళ్ళిపోయింది. ఆరు మాత్రం ఆశతో కలిసి వంటగదిని సర్దేందుకు వెళ్ళింది. సోఫాలో కూర్చున్న హేమ దగ్గరకు సెక్యూరిటీ వచ్చి, అమ్మా, అది నిత్యమ్మ గారిది అంటూ ఒక కవర్ ఆమె చేతిలో పెట్టాడు. అది తీసుకున్న హేమ, నిత్య, నువ్వేదో బుక్ చేసావంట, వచ్చింది, రా చూడు అని పిలిచింది. చాలాసేపైనా నిత్య రాకపోవటంతో ఏంటిది టాబ్లెట్లో ఉంది, నిత్యకి ఏమైనా ఆరోగ్యం బాగోలేదా అని ఆందోళన పడింది. వెంటనే ఆ కవర్ తీసుకుని నిత్య గదికి వెళ్ళింది. ఫోన్ చూస్తూ కూర్చున్న నిత్య వెంటనే లేచి, ఏమైంది అత్తమ్మా, మీరే ఇంతవరకు వచ్చారు, ఏమైనా చెప్పాలా అని అడిగింది. హేమ ఆమె ముందు టాబ్లెట్ల కవర్ చూపిస్తూ, నిత్య ఇదేంటి అని అడిగింది. ఓ అదా అత్తమ్మ, ఇది ఇవ్వడానికి మీరు మెట్లెక్కి ఇంతవరకు ఎందుకు వచ్చారు, కింద పెట్టుంటే నేను వచ్చి తీసుకునేదాన్ని అంది. కొంచెం కోపం వచ్చినా హేమ శాంతంగా, అది కాదు నిత్య, ఇప్పుడు ఈ టాబ్లెట్లు ఎందుకు వాడుతున్నావు అని అడిగింది. నిత్య నవ్వుతూ, అత్తయ్య, ఆ టాబ్లెట్లు ఎందుకు వాడతారో మీకు తెలిసినా ఎలా ఎందుకు అడుగుతున్నారు అంది. హేమ మళ్ళీ, నిత్య, ఇప్పుడు వాటిని వాడాల్సిన అవసరం ఏముంది, పిల్లలు పుడితే పుట్టనివ్వు, చూసుకోవడానికి మేమంతా ఉన్నాం, ఈ విషయం ఆశుకి తెలుసా అని అడిగింది. దానికి నిత్య, అత్తయ్య, మాకు పెళ్ళి చాలా సంవత్సరాలు అయినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు, ముందుంది కదా చాలా సమయం అంటూ చెప్పింది. అందుకే ఇప్పుడే మేమిద్దరం హాయిగా అన్ని చోట్లకి తిరుగుతూ ఎంజాయ్ చేయాలి అంటూ నవ్వుతూ హేమ చేతిలో నుంచి టాబ్లెట్లు తీసుకుంది. ఆమె మాటలు విన్న హేమకు నిజంగానే బాధేసింది. ఎంతమంది పిల్లల కోసం ఎన్ని దేవాలయాలు తిరుగుతూ మొక్కులు మొక్కుకుంటున్నారో, కానీ ఈ అమ్మాయి మాటలు వింటుంటే నిజంగా అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని మనసులోనే బాధపడుతూ కిందకి వచ్చింది. వంటగది క్లీన్ చేసి ఇక హేమను వెతుక్కుంటూ బయటకు వచ్చిన ఆరు మౌనంగా కూర్చున్న ఆమెను చూసింది. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి పక్కనే కూర్చుని ఆమె భుజంపై తలవాల్చి, అమ్మాయి ఏమైంది, అత్తమ్మ ఏమైంది, ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టున్నారు అని అడిగింది. ఆమె మాటలకు తేరుకున్న హేమ బలవంతంగా నవ్వు తెచ్చుకుని, ఆరు, నువ్వెప్పుడు వచ్చావమ్మా, ఒకటే పని పని చేసుకుంటూ ఉంటావు, కొంచెం సేపైనా రెస్ట్ తీసుకోకూడదా అని అడిగింది. ఆరోహి ఆమె చేయి పట్టుకుని, అమ్మా, మీకేమైంది, ఎందుకు ఇలా ఉన్నారు, నాతో చెప్పాలి అని అనిపించడం లేదా,
నా దగ్గర చెప్పడానికి మీకు ఇష్టం లేదా అంటూ ఆమె ముఖం వైపుకి చూసింది. ఆరు, అలాంటిదేమీ లేదు బంగారు. ఊరికే ఏదో ఆలోచిస్తున్నాను అంతే. నీ దగ్గర దాచుకునే విషయం ఏముంది? నిజంగా ఏమీ లేదు తల్లి అంది హేమ. దానికి ఆరు మెల్లగా, అమ్మా, నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని కొంచెమైనా అర్థం చేసుకున్నాను. మీరు ఎలా ఉంటారో మీ ముఖం చూస్తేనే నాకు తెలిసిపోతుందమ్మా. సరే వదిలేయండి. మీ మనసులో ఉన్నది నాతో చెప్పుకునేంత నమ్మకం ఇంకా మీకు నాపై లేదనుకుంటా. నేను బలవంతం చెయ్యను అంటూ లేచి వెళ్ళబోయింది. వెంటనే హేమ ఆరు చేయి పట్టుకుని మళ్ళీ తన పక్కనే కూర్చోబెట్టుకుంది. ఆరు, నువ్వు అనుకున్నట్టేమి కాదు బంగారు. నీకు తెలుసా, నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. మా అజ్జు పుట్టిన తర్వాత మాకు ఇంకో ఆడబిడ్డ పుడుతుందని ఎంత ఆశగా ఎదురు చూశానో తెలుసా. కానీ మళ్ళీ ఆశు పుట్టాడు. అప్పటి నుంచి నాకు ఒక కూతురుంటే ఎంత బాగుండేదో అనిపించేది. ఆ కోరిక మాత్రం నువ్వు మా ఇంటికి వచ్చిన తర్వాతే నాకు తీరింది. నిజంగా ఆ నా కోరికను నువ్వే నెరవేర్చావు తల్లి. ఇక ఆరోహి తన తలని ఆమె ఒడిలో పెట్టుకుని, అత్తమ్మ, తల్లి కూతురు అన్నాక కూతురితో చెప్పుకోవడానికి మరి మీరు ఎందుకింత ఆలోచించుకోవడం ఎందుకు అని అడిగింది ఆరోహి హేమాని. ఆమె ఆరోహి ముక్కు పట్టుకుని నవ్వుతూ, అయ్యో, నా ముందైతే ఇంత మాట్లాడతావు, కానీ నా కొడుకు ఎదుట మాత్రం నీకు మాటే రాదే. అతని నేనైనా అడవి జంతువులా కనిపిస్తున్నాడా ఏంటి నీకు? అతన్ని చూడగానే భయపడి మూలకు వెళ్ళిపోతున్నావు అని అంది హేమ. ఆ మాటలకు ఆరోహి సిగ్గుపడుతూ, అత్తమ్మ అని ఆమె భుజంపై తల ఆనించి ఆమె మళ్ళీ నవ్వుతూ, అవును, నేను చెప్పేది అని అడవి జంతువు గురించి తల్లి. వీలైనంత తొందరగా వాడిని నీ కంట్రోల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించు తల్లి అని అంది. ఆరోహి వెంటనే, అత్తమ్మ, మీరు మాట మార్చకండి. మీరు చెప్పినట్టే నేను మీ కూతుర్నే కదా. మరి మీ సంతోషంలో మాత్రమే కాదు, మీ బాధలో కూడా నాకు ఖచ్చితంగా భాగం ఉండాలి. చెప్పండి అత్తమ్మ, ఏమైంది అని అడిగింది. ఆమె ఆరోహి చేతిని పట్టుకుని చుట్టూ ఒకసారి చూసి, సరేలే, బయటికి వెళ్దాం రా, ఇక్కడ కాదు అని తీసుకెళ్ళింది. కొద్దిసేపటికి తర్వాత ఆమె ఆరోహి చేతిని పట్టుకుని, చూడమ్మారు, గత 2 ఏళ్లుగా అజ్జుకి పెళ్లి చేసి అతనికి ఆశుకి పిల్లలు పుట్టి వారితో ఆడుకోవాలని ఎంతగా కలలు కన్నానో నీకు తెలుసా. నాకు కూడా వయసు పెరుగుతుందారు. ఇక అర్జున్ మనసు కొంచెం కొంచెంగా నీ వైపు మల్లుతున్నట్టు కనిపించడం ఒకవైపు నాకు కాస్త ఊరటనిచ్చింది. అజ్జు కంటే ముందైనా ఆశుకి పిల్లలు పుడితే వాళ్ళని ఎత్తుకుని ఆడించాలి అనుకున్నాను. కానీ ఆ కళ కూడా నెరవేరేలా కనిపించడం లేదు అంటూ బాధగా అంది. ఆ మాటలు విన్నారు ఆమె ముఖం వైపుకి చూస్తూ ఆందోళనగా, ఎందుకత్తమ్మా, ఆశుకి ఏమైంది అని అడిగింది. ఆమె తల ఊపుతూ, వాడికి ఏమీ కాలేదు, కానీ ఈ నిత్యకి ఇప్పుడే పిల్లలు వద్దంట. అందుకే ఏవో మాత్రలు తీసుకుంటుంది. అది చూసి నాకు చాలా బాధగా అనిపించింది అని మనసులోనే బాధని చెప్పింది. అది విన్న ఆరోహి మనసుకు చాలా బాధ కలిగింది. ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, ఆరోహి, అత్తమ్మ, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అందులో మనం జోక్యం చేసుకోకూడదు. ఈ నిర్ణయంలో ఆశ్రయ్ గారి అంగీకారం కూడా ముఖ్యమే. వాళ్ళిద్దరూ కలిసి ఈ డిసిషన్ తీసుకుని ఉంటారు అని మెల్లగా చెప్పింది ఆరు. అలా అనిపిస్తుంది. ఇందులో మన జోక్యం చేసుకోవటం సరైనది కాదు. వదిలేయండి అత్తమ్మా, మీరు బాధపడకండి అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ఆరోహి చెప్పిన మాటలు విన్న హేమకు ఆరు కూడా చెప్పింది నిజమే అనిపించింది. అవును, నేను అతని తల్లినే కావచ్చు, కానీ కొన్ని వ్యక్తిగత విషయాల్లో భార్యాభర్తల మధ్య జోక్యం చేసుకోవటం మంచిది కాదు అని మనసులోనే అనుకుని, అవునారు, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నేను చెప్పేది ఒకటే. ఆరు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు తల్లి. ఆశతో అయితే ప్రస్తుతానికి నా కళ నెరవేరేలా కనిపించడం లేదు. కనీసం మీ ఇద్దరైనా కొంచెం మనసు పెట్టండి అంటూ ఆమె ముఖం వైపుకి చూసి నవ్వింది. పిల్లల విషయం వినగానే ఆరు ముఖం మరింత సిగ్గుతో ఎర్రబడిపోయింది. ఇంకా తల వంచుకుని, పోండి అత్తమ్మ మీరు కూడా అంటూ సిగ్గుపడుతూ అక్కడి నుండి పై అంతస్తుకు పరిగెత్తింది. ఆమె ఎలా సిగ్గుతో పరిగెత్తి వెళ్లిన తీరును చూసి హేమ ముఖంలో చిరునవ్వు మెరిసింది. ఇక ఆఫీస్కి వచ్చిన అర్జున్ కు కొత్త ప్రాజెక్ట్ కారణంగా పని చాలా ఎక్కువగా ఉండటంతో కాసేపు కూడా ఇక విశ్రాంతిగా కూర్చునే సమయం దొరకలేదు. ఉదయం ఇంట్లో తిన్న తర్వాత మళ్ళీ ఏమీ తినలేదు. సాయంత్రం ఆశ్రయం ఇంటికి పంపించిన అర్జున్
తాను మిగిలిన పనులు పూర్తి చేసి తర్వాత వస్తానని నిర్ణయించుకున్నాడు. మధ్యలో 1-2 సార్లు కాఫీ తాగి సిగరెట్ కాల్చడం తప్ప భోజనం చేయటం కూడా మర్చిపోయి పూర్తిగా వర్క్ లో ఉండిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆశ్రయని చూసిన హేమ అర్జున్ ఎక్కడా అని అడిగింది. కొత్త ప్రాజెక్టు పని చాలా ఉందమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు అని నన్ను పంపించేశాడు అన్నయ్య. ఇంకొంచెం పని ఉంది, అది చూసుకుని వస్తానన్నాడు అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు ఆశు. ఇక అందరూ వెళ్ళిపోయాక ఇంకా కొంచెం పని పూర్తి చేస్తే చాలు అని అనుకుంటూ ల్యాప్టాప్ తో కూర్చున్న అర్జున్ కు సమయం ఎలా గడిచిందో కూడా కనీసం తెలియనే లేదు. వర్క్ లో పడి చాలాసేపు ఒకే చాట కూర్చోవడంతో మెడ నొప్పిగా అనిపించి ఒళ్ళు విరుచుకుని గడియారం చూశాడు. రాత్రి 9 గంటలు అయిపోయింది. అయ్యో, అప్పుడే 9 అయిందా అని ఆశ్చర్యపోయి ల్యాప్టాప్ ను బ్యాగ్ లో పెట్టుకుని ఇంటి వైపుకు కారును నడిపించాడు. మధ్యలో సిగ్నల్ పడ్డంతో కారు ఆపాడు. అప్పుడు అతను కారు పక్కకు ఓ వృద్ధురాలు పూల బుట్ట పట్టుకుని వచ్చి, బాబు పూలు కొనయ్యా, ఇవే ఈ రోజు మిగిలినవి, ఇవి అమ్మకుండా ఇంటికి వెళ్తే నా కోడలు ఈ రోజు నాకు ముసలాయనకు అన్నం పెట్టదు బాబు అంటూ కన్నీళ్లు తుడుచుకుంది. ఆమె మాటలు విన్న అర్జున్ పియ్యే చిరాగ్గా, ఏ అవ్వా పక్కకు వెళ్ళమ్మా, సిగ్నల్ గ్రీన్ అవబోతుంది, ఉదయం నుంచి నీలాంటి వాళ్ళని 1000 మంది చూశాను అంటూ కోపంగా అన్నాడు. అతని మాటలు విన్న అర్జున్ కు కోపం వచ్చింది. ఏ శరత్, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఆమెకు పాపం వయసు అయింది కదా అంటూ అర్జున్ కారు నుంచి దిగాడు. అవ్వా, ఈ పూలన్నీ నాకు ఇచ్చేయండి అని ఆమె వైపుకు చూశాడు. ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంగా తన దగ్గరున్న పూలన్నీ అతని చేతిలో పెట్టింది. అర్జున్ తన జేబులో నుంచి 2 కట్టల నోట్లను తీసి ఆమె చేతిలో పెట్టాడు. అయ్యో బాబు, నాకింత డబ్బొద్దు, మేము కష్టపడి సంపాదించిన డబ్బే మా దగ్గర నిలవదు, అలాంటిది ఇతరుల డబ్బును ఆశపడను అంటూ ఆమె అర్జున్ ఇచ్చిన డబ్బును తీసుకోవడానికి నిరాకరించింది. ఆ వయసులో కూడా కష్టపడి నిజాయితీగా పనిచేస్తూ స్వాభిమానంతో జీవిస్తున్న ఆమెను చూసి అర్జున్కి ఎంతో గౌరవం కలిగింది. ఆమె చేతిని పట్టుకుని, అవ్వా, నేను ఈ డబ్బు జాలితో ఇవ్వటం లేదు, ఈ వయసులో కూడా కష్టపడి జీవిస్తున్న మీ స్వాభిమానం నాకు బాగా నచ్చిందవ్వా, నన్ను మీ కొడుగ్గా భావించి ఈ డబ్బు తీసుకోండి, వద్దని అనకండి అంటూ బలవంతంగా డబ్బును ఆమె చేతిలో పెట్టాడు. ఆ వృద్ధురాలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కడుపున పుట్టిన కొడుకే కాదు బాబు, ఇక కోడలు కూడా నోటుకొచ్చినట్లు మమ్మల్ని తిడుతుంది అని తన బాధ చెప్పుకుంటూ బాధపడింది ఆ వృద్ధురాలు. మరి చూద్దామండి ఏం జరుగుతుందో.